మధ్యాహ్నం భోజనం పథకంపై రాజకీయం జోక్యం ఎందుకు చేస్తున్నారు? మునగపాక మండలంలోని వాడ్రాపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకంపై కొందరు నాయకులు రాజకీయం చేయడం సరికాదని అక్కడ గ్రామ పెద్దలు కూడా ఒక పక్క గగ్గోలు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది నాయకులు పనిపెట్టుకొని మరి మధ్యాహ్నం భోజనం పథకంపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. ఆరోపిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశంలో కొంతమంది కుట్ర పన్ని అక్కడ విధుల్లో ఉన్న వారిని తొలగించి తమకు చెందిన వారికి ఆ ఉద్యోగాలు అమ్ముకోవటానికి చూస్తున్నారు అని, ఇది పూర్తిగా రాజకీయాలు చేసే ప్రదేశం కాదు అని, రాజకీయ నాయకులు లాంటి చౌకబారు పనులకు దూరంగా ఉండాలని కొంతమంది గ్రామ పెద్దలు చెబున వినలేని మునగపాక మండలంలోని వాడ్రాపల్లి జిల్లా పరిషత్ పాఠశాల సంబంధించినటువంటి ఆ గ్రామంలో రాజకీయాలు బొగ్గుమంటున్నాయి. ఈ రాజకీయ నాయకులు చేసే పన్నంగము ఈ సంబంధించినటువంటి నాయకుల యొక్క మనుషుల్ని అక్కడ ఉద్యోగులుగా పెట్టుకోవడానికి పన్నంగం వలవేశారని చెప్పేసి అని తెలుస్తూ ఉన్నది. దీనిలో భాగంగా అక్కడ పనిచేస్తున్న ఓ జగతి అని ఒక వంట మనిషిని తీసేసే ప్లాన్ కోసమే ఈ రాజకీయం చేస్తున్నారని ఓ పక్క చెబుతున్న సందర్భాలు లేకపోలేదు. గ్రామ పెద్దలు చెబుతున్నారు, స్కూల్లో భోజనాలు బాగున్నా పిల్లలు చెబుతున్నా చౌకబారు పనులు చేస్తూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని ప్రజలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు గగ్గోలు పెడుతున్న సందర్భాలు చూస్తున్నాం. దశావతారం రోజుకి ఐటమ్ ఎత్తులు అంటున్నాయి. అదే అంటే ఎంతమైందండి? 2 గంటలు పెట్టారండి భోజనం. వాళ్ళొక్క 2 ఎంత అయిందంట. ఫస్ట్ మాట్లాడేసారంట. అది పాయింట్. హాయ్, హలో, నమస్తే. మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి రదంతము అది రాజకీయంగా ఎందుకు వెళ్తున్నారు? హై స్కూల్లో పిల్లలకి విద్యాబోధనలు నేర్పిస్తున్న టీచర్లని, మరోపక్క పనిచేస్తున్న సిబ్బందిని, అక్కడ వంట చేస్తున్న వంట మనిషే జగతి అనే మహిళని వేధిస్తున్నటువంటి కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు పన్నాంగం ఏమిటి? అసలు విద్యాబోధనలు నేర్పుతున్న టీచర్లని, మరోపక్క వంట చేస్తున్న వంట మనిషిని ఎందుకు వేధింపుల పరం కొనసాగిస్తూ ఉన్నారు? రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఒక పక్క లేనిపోని కంప్లైంట్లు పెట్టి భోజనం బాగోలేదని, భోజనం చెడిపోయిందని, ప్రతిరోజు భోజనం బాగోలేదని చెప్పి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఆ స్కూల్లో రాజకీయాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేస్తున్నారు? దీని వెనక కారణాలేంటి అని విశ్వాస్ టీవీ ఆరా తీస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. కేవలం ఎవరైతే కూటమిలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు సంబంధించిన ఆ మండలంలో వాళ్ళ మనుషులకి ఉద్యోగం ఇప్పిద్దామని పనిలో పడిందంట. వంట మనిషి. ఆ వంట మనిషికి జీతం కూడా 3,000 రూపాయలు. కానీ 3,000 రూపాయలతో పాటు 3 నెలలకి అంటే ప్రతిరోజు సరిపడిన కూరగాయలు ఆ వంట మనిషి ద్వారానే తెప్పిస్తారంట. అది 3 నెలలకు ఒక్కసారి బిల్లు పడుతూ ఉంటుందంట గవర్నమెంట్ నుంచి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి అక్కడ నాయకులు కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే పన్నంగం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? విద్యని అక్కడ విద్య చెబుతున్న టీచర్లని ఇట్లా
ఇబ్బందులకు గురి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఒక్కసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఏ రాజకీయ నాయకులైతే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈవో వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు భయపడకుండా, టీచరు కదా మాకు భయపడకుండా మీరు నిజాయితీగా చెప్పండి అనే సందర్భాలు మన విజువల్స్లో కూడా చూడొచ్చు. స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా తప్పు బాగానే ఉంది, భోజనం బాగుంది అని చెప్తున్నారు పిల్లలు. మరోపక్క వారంలో ఒక్కరోజని పులిహారు వండుతున్నారు. పులిహారు మాకు నచ్చక మేము ఒక్కోసారి కేరా తెచ్చుకుంటాం అని చెబుతున్న సందర్భాలు కూడా ఒక పక్క చూడవచ్చు. నిజాయితీగా చెబుతున్నటువంటి పిల్లల మీద రాజకీయం చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకుల్ని ఏమనాలి? ఇంత దారుణంగా ఒడిగడుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులపై ఎటువంటి చర్యలకు వెళ్తారు, తీసుకుంటారు? ఏదో పర్వాలేదు, కానీ విద్య నేర్పుతున్న గురువులు, ఆ స్కూల్ని బాగు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు, ఆ భోజనం వండుతున్న భోజనం పెడుతున్న ఆ వంట మనిషే జగతి అనే మహిళ పైన ఎందుకు అంత కన్నెర్ర ఉంది వీళ్ళకి? కేవలం వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, ఆమెను తీసేయాలని దురుద్దేశంతో చేస్తున్నటువంటి పన్నంగమని విశ్వాస్ టీవీ విచారణలో తేలింది. ఎస్, ఆ విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు. ఇదే విషయం పైన ఆ కాలేజీ హెచ్ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఫోన్ చేద్దాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి విషయం అడిగే ప్రయత్నం చేద్దాం. హలో మాస్టర్ నమస్తే అండి, నేను విశ్వాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడది? విశ్వాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఏంటండి ఇప్పుడు మన వాడ్రాపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో భోజనం పథకం పైన కొంతమంది రాజకీయ నాయకులు కలగ చేసుకొని బాగోలేదని అదని ఇదని వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుందామని ప్లాన్ లో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అది నిజంగా అది ఏంటంటే అసలు మధ్యాహ్నం భోజనం బాగోట్లేదు అంటారా, ఏమంటారు మీరు? బాగుంటదండి. మధ్యలో ఏంటంటే మొన్న ఒకసారి మేము హెచ్ఎంస్ మీటింగ్ మధ్యాహ్నం ఉంది, ఆ వేళ వెళ్ళినప్పుడు ఏంటంటే పప్పు మాడిందట, సాంబారు ఉన్న రోజున అది మాడిందని చెప్పేసి వీళ్ళు సగం మంది తినేశారు. లాస్ట్ లో కొంతమంది ఆ స్మెల్ వచ్చిందని చెప్పి ఒకరు మానేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు అలా ఆగిపోయారు. ఆగిపోతే ఆవిడ ఏంటంటే వెంటనే మళ్ళీ రసం తయారు చేసి పెట్టింది. ఓకే, అది దానికి ఏంటంటే వీళ్ళు ఊర్లోకి మామూలుగా ఏంటి బాగోలేదు అన్నట్టుగా వెళ్ళింది అనమాట. ఓకే, వెళ్తే నెక్స్ట్ డే ఆవిడ మామూలుగా చెప్పారు, ఇది చూసుకోలేదు, పప్పు మాడిపోయింది సార్ అని చెప్పేసి. అలా కాదు కదమ్మా, రెగ్యులర్ గా చూడాలి కదా మీరు అని చెప్పి అన్నాము. అది మొన్న మెగా పీటీఎం అయిన రోజున ఏంటంటే వాళ్ళు అందరూ ఒకసారి వస్తారు కదా, అవునండి, ఆ భోజనాల టైం దగ్గరికి ఆవిడ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఒకసారి బరస్ట్ అయిపోయారు. ఓకే, దాన్ని ఏంటంటే అలా అందరినీ పిలమన్నారు కదా మెగా పీటీఎం రోజున. కొద్దిగా వీళ్ళు ఏంటంటే హార్ష్ గా మాట్లాడేటప్పుడు అందరూ వీడియో అవి తీస్తారు, రికార్డ్ చేశారు. వద్దండి అన్నా, మీడియాకి ఏమి ఇవ్వము అన్నట్టుగా అన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే పాస్ ఆన్ చేస్తారు. మనం అంత మందిలో మనం ఆపే పరిస్థితి మనకి ఏమి ఉండదు కదా. అవునండి. అది సార్ ఇది ఇప్పుడు మీ వెర్షన్ ఏంటండి? ఇప్పుడు ఏంటి, భోజనం అయితే బాగానే ఉంటుందని చెప్పేసి అని మా విచారణ మేము వేరే ద్వారా కూడా మేము చూసాము, అడిగాము. బాగుందంటున్నారు. కానీ ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని వేరే కొత్త వాళ్ళని పెడదామని ఆలోచనలోనే ఉన్నారు అని చెప్పేసి అని కొంతమంది పార్టీ నాయకులకు చెందిన టీడీపీ నేత చెందినటువంటి వాళ్ళు ఉసుగలుపుతున్నారు, ఎవరొకరు పెట్టాలన్న ఆలోచనలో వెళ్తున్నారని తెలుస్తున్నది. అది ఇప్పుడు మీ వెర్షన్ ఒకటే చెప్పండి మాస్టారు. యాక్చువల్ గా సార్ నేనే చెప్తున్నా స్టార్టింగ్. నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఓకే, జూన్ 1 నుండి మనం ఉంటాం కదండి. అవునండి. జూన్ 12న రీఓపెన్ అవుతుంది కదా, టీచర్స్ అందరూ వస్తారు కదా. మనం అందరితో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టే టైంకి ఏంటంటే అందరూ పెద్దలు వచ్చారు అంటే మామూలుగా విష్ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. ఇలా చూస్తే వాళ్ళు మొత్తం ఇక్కడ పాత వాళ్ళు వచ్చేసారు, కొత్త వాళ్ళని రెడీ చేసి తీసుకొచ్చారు అనమాట వాళ్ళు. ఓకే,
తీసుకొని వస్తే మామూలుగా మాకు తెలియదు కదా, అక్కడ అవునండి. కొద్దిగా హార్ష్ గా మాట్లాడుకున్నారు. ఓకే. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే, ఇదేంటండి మేము ఇంకా వేళ వచ్చానో లేదో ఇలా అంటే, లేదండి మేము బయటనే ఏదో సెట్ చేసుకొని మీకు ప్రాబ్లం లేకుండా చేస్తాము అని అన్నారు. ఉమ్, అయితే మళ్ళా అంతా బాగానే అయిపోయింది. మధ్యలోన ఒకసారి కంప్లైంట్ ఇచ్చారట ఎంఈఓ సార్కి. ఉమ్, వాళ్ళు మామూలుగా వచ్చారు, మామూలుగా సార్ కూడా వచ్చి మామూలుగా టేస్టింగ్ అది కూడా చెక్ చేశారు. ఉమ్, అది బాగానే ఉంది, పర్వాలేదు. ఉమ్, పిల్లల్ని కూడా ఎంక్వైరీ చేశారు. ఉమ్, అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే పులిహోర తినమండి ఈవేళ, అందుకే బాక్స్ తెచ్చుకున్నాం తప్ప రోజు ఇక్కడే తింటాము అని అన్నారనమాట. ఓకే. అది ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయనకి, ఆయన దగ్గరే ఎంపీఓ సార్ ఎంక్వైరీ చేశారనమాట. ఓకే. చేస్తే మరి చూసావు కదా, నువ్వే ఆలకించావు కదా అని చెప్పేసి ఆయన చెప్పేశారు. మామూలుగా అది క్లోజ్ చేశారు. ఉమ్, ఇదైతే అది అంటే ఎలాగైనా వీళ్ళు వాళ్ళకి పాజిటివ్ గా అంటున్నారనో మరేంటో, మొత్తం అంతా కూడా ఒకసారి రప్చర్ అయిపోయింది అదే ఏదైనా మొన్న. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అర్థం అవుతుంది కదండి. అదేలేండి. అది తప్పు కదా. అప్పుడు ఏ- అవునండి. సాధారణంగా తప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని ఆ, సరిదిద్దుకోవాలి, దాన్ని ముందుకు అదే. వెళ్ళాలి. కానీ అవునండి. ఉద్దేశపూర్వకంగా ఒక ఆడపిల్లని తీసేయాలి, మా పార్టీకి చెందిన వాళ్ళు పెట్టుకోవాలి, మా వాళ్ళు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో అదే అదే ఒక దీనికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అదే. అది. సరే, ఏదేమైనా భోజనం అయితే బాగుంది. మేము కూడా వేరే విధంగా కూడా అడిగాము, చూసాము. అదే ఓకే, మేము కూడా అండి. ఒకసారి వస్తాం మాస్టారు, తప్పకుండా ఓకే సార్. కలుద్దామండి. ఓకే సార్, ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. సార్